చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులైన వారే డబ్బును సంపాదించుకుంటారు. అలా అని విద్యావంతులవనివారు డబ్బులు సంపాదించడం లేదని కాదు. మొదటినుంచి మన పురాణాలు ఈ మాటను చెబుతున్నాయి. తల్లి సరస్వతీదేవి జన్మదినోత్సవాన్నే వసంత పంచమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది మాఘమాసం శుక్ల షష్ఠి తిథి రోజు పంచమి వచ్చింది. 2వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత రావడంతో ఆ రోజే వసంత పంచమి జరుపుకుంటారు. 3వ తేదీ ఉదయం వరకు తిథి ఉంది. ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాలో 4వ అమృత స్నానం వసంత పంచమి రోజు చేస్తారు. వసంత పంచమి రోజు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి పసుపు రంగు పండ్లు, పూలు, దుస్తులు సరస్వతీదేవికి పెట్టి పూజిస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి పసుపు రంగు దుస్తుల్లో సరస్వతీదేవిని ఆరాధించాలి. పుస్తకాలు, పెన్నులు తల్లి ముందు పెట్టి పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఆ రోజు మొక్కలను కొట్టేయకూడదు. ఎందుకంటే వసంతకాలం మొదలయ్యేది ఆ రోజే. చెట్లు, మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. వీలైతే ఉపవాసం ఉంటే మంచిది. సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయి. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. జ్ఞానంతో పాటు తెలివితేటలను పొందుతారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి.